నమస్కారం అండి. నమస్తే అమ్మ. ఓకే, అసలు ఇన్ఫర్టిలిటీ అనేది ఎందుకు వస్తుందంటారు? ఇన్ఫర్టిలిటీ అనేది రావడానికి చాలా 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 రీజన్స్ ఉన్నాయి. అంటే జనరల్ రీజన్స్ మనం తెలుసుకోవాలి అంటే అది ఇద్దరికీ సంబంధించే ఉంటుంది. అంటే ఇప్పుడు రీసెర్చర్స్ తెలియజేసేవి ఏంటంటే 60% లేడీస్ ప్రాబ్లం, 40% జెంట్స్ ప్రాబ్లం అని తెలియజేస్తున్నాయి. రీసెర్చర్స్ అంటే ఎన్నెన్నో రీసెర్చ్ చేస్తున్నారు, దానిలో మనకి తెలిసి వస్తున్నది అది అన్నమాట. కానీ మనం న్యాచురల్ వేలో చూస్తే ఎక్కడ ఏం ప్రాబ్లమ్స్ అనేవి లేవు. మనం సరైన లైఫ్ స్టైల్ విధానం మనకి మార్పులు చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. పల్స్ బ్యాలెన్సింగ్ ద్వారా అని చెప్తే మనకి ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఒక ప్రాణం ఎక్కడ పుడుతుందంటే పంచతత్వాలు ఉన్న చోట ఒక ప్రాణం పుడుతుంది. మన ఎగ్జాంపుల్ తీసుకోవాలని అంటే ఒక రవ్వ అనుకోండి, రవ్వ తీసి ఒక డబ్బాలో పోస్తాం. ఒక డబ్బాలో పోసి పెట్టుంటే కొన్నాళ్ళు అయితే పురుగులు పడతాయి. అవును కదా, పురుగులు పడతాయి. అక్కడ మనం పెట్టలేదు, పురుగులు ఎట్లా వచ్చినాయి, ఉత్పత్తి అయినాయి. అక్కడ ఉత్పత్తి అవ్వడానికి ఏంటి రీజను? అక్కడ ఆ రవ్వ అనే ఎర్త్ ఉంది, గాలి ఉంది, దానికి కావాల్సిన టెంపరేచర్ ఉంది, మూత సరిగ్గా మనం అంత టైట్ ఉండదు కదా వాటికి. అది ఇంకా దానిలోని వాటర్ కంటెంట్ ఉంటుంది, తడి ఉంటుంది. ఈ పంచతత్వాలు కలిస్తే ఒక ప్రాణం ఉత్పత్తి అవుతుంది. అంతే, మన శరీరం కూడా అంతే, పంచతత్వాలు ఉంటే ఒక ప్రాణం ఉత్పత్తి అయిపోతుంది. అదే మనం ఇప్పుడు ఒక టప్పర్వేర్ డబ్బాలో పెడతాం, రవ్వని పెట్టేటప్పుడు ఎయిర్ రిమూవ్ చేసి పెడతాం కదా టప్పర్వేర్లో, అప్పుడు దానిలో పురుగులు రావట్లేదు. అంటే ఒక ఎలిమెంట్ మిస్సింగ్ అక్కడ. అన్నీ ఉన్నాయి, గాలిని రిమూవ్ చేసేసాం, గాలి రిమూవ్ చేసి పెడుతున్నాం కాబట్టి మనకు పురుగులు రావట్లేదు. అంటే మనకి ఏం అర్థమవుతుంది అంటే పంచతత్వాలు కరెక్ట్గా ఉన్న చోట్ల ఒక ప్రాణం ఉత్పత్తి అవుతుంది. ఏదైనా ఒక్కటి తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కానీ ప్రాణం ఉత్పత్తి అవ్వదు, ఒక కొత్త ప్రాణం ఉత్పత్తి అవ్వదు అన్నది. సో ఇప్పుడు మనమంతా పుట్టిపోయాము, మనమంతా మన పేరెంట్స్కి కరెక్ట్గా పంచతత్వాలు బ్యాలెన్స్డ్ ఉన్నాయా అంటే బ్యాలెన్స్డ్ ఉండాలని కూడా అవసరం లేదు. ఎవరికైనా ఏదో ఒకటి ఎక్కువ ఏదో ఒకటి తక్కువ ఉంటుంది. ఇప్పుడు పంచతత్వాల్లో కూడా ఒకటి ఎక్కువ ఉండొచ్చు, ఎర్త్ ఎనర్జీ ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు రవ్వ పోసిన దాంట్లో ఎక్కువ రవ్వ ఉండొచ్చు, కొంచెం గాలి ఉండొచ్చు, కొంచెం ఉన్నా కానీ ఏదో ఒకటి ఎక్కువ తక్కువ ఉన్నా కానీ ఉండడానికైతే 5 ఎలిమెంట్స్ ఉంటే మనం ఒక ప్రాణం ఉత్పత్తి అయిపోతుంది. అప్పుడు పుట్టిన తర్వాత దానికి తగినటువంటి ప్రాబ్లమ్స్ ఆ బేబీకి ఉంటుంది. ఇప్పుడు ఎర్త్ ఎనర్జీ ఎక్కువగా ఉందనుకోండి, దానికి తగినటువంటి ప్రాబ్లమ్స్. ఎయిర్ ఎనర్జీ ఎక్కువగా ఉందనుకోండి, పుట్టేటప్పుడు ఆ కాంబినేషన్లో ఎక్కువగా ఉంటే తక్కువగా ఉంటే దానికి తగినటువంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అంతేగాని ప్రాణం ఉత్పత్తి అయిపోతాయి దానిలో. అంటే మనం ఆల్రెడీ ఫస్ట్ 2-3 ఎపిసోడ్స్లో మనం చూస్తూ వచ్చాం పల్స్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటి, అది ఒకదానిలో నుంచి ఒకటి ఎలా ఉత్పత్తి అవుతాయి, ఒకటి ఎలా డిస్ట్రాయ్ చేసుకుంటుంది అనేది చూస్తూ వచ్చాం అనమాట. సో అలాగా ఇప్పుడు 5 ఎలిమెంట్స్లో ఏదో ఒకటి ఇంబ్యాలెన్స్ అయినప్పుడు డెఫినెట్గా లోపం అనేది కలిగినప్పుడు ఒకటి తక్కువగా ఉన్నప్పుడు మనకి ప్రాణం అనేది ఉత్పత్తి కాదు డెఫినెట్గా. ఇప్పుడు అలా చూసుకుంటే మన శరీరంలో ఏది లేదు ఏది లేకపోయి ఉండొచ్చు అని అంటారు? అది వాళ్ళ నాడీని బట్టి మనకు తెలుస్తుంది. అందుకే ఈ సబ్జెక్ట్ పల్స్ బ్యాలెన్సింగ్ అంటాం. ప్రపంచం పంచతత్వాలతో అయినది కదా, అదే పంచతత్వాలతో ఈ శరీరం కూడా, మన శరీరం కూడా అయి ఉంది కదా. ఈ శరీరానికి ఏ ఎలిమెంట్స్ ఏ ఎనర్జీతో అయినది అని కూడా మనం చూసాం. ఇప్పుడు ఫైర్ ఎనర్జీ అని చూస్తే ప్రపంచంలోని ఫైర్ ఎనర్జీ మన బాడీలో హార్ట్ పైన ఉన్న కవర్, పెరికార్డియం, స్మాల్ ఇంటెస్టైన్, బాడీ టెంపరేచర్, టంగ్, వీటిల్లో ఫైర్ ఎనర్జీ ఉందన్నమాట. ఎర్త్ ఎనర్జీ, ప్రపంచంలోని ఎర్త్ ఎనర్జీ మన బాడీలో ఎక్కడ ఉంది, స్ప్లీను, స్టమక్, ఇంకా మౌత్, లిప్స్, హార్మోన్స్, బ్లడ్, వీటిల్లో అంతా మన ఎర్త్ ఎనర్జీ ఉందన్నమాట. బయట ఉన్న ఎర్త్ మన బాడీలో ఉన్న ఎర్త్. బయట ఉన్న ఎయిర్ ఎనర్జీ మన బాడీలో ఎక్కడ ఉంది, లంగ్స్, లార్జ్ ఇంటెస్టైన్, నెయిల్, స్కిన్, నోస్, వీటిలో ఉంది. బయట ఉన్న వాటర్ ఎనర్జీ మన బాడీలో ఎక్కడ ఉంది, కిడ్నీ, యూరినరీ బ్లాడర్, రీప్రొడక్టివ్ ఆర్గన్స్, బోన్స్, హెయిర్, ఇది ఇయర్స్ అనమాట. వీటిల్లో వాటర్ ఎనర్జీ ఉందన్నమాట. ఇంకా వుడ్ ఎనర్జీ అని చూస్తే బయట ఉన్న వుడ్ ఎనర్జీ, బయట ఉన్న చెట్లన్నీ ఉన్నాయి, దానిలో ఎనర్జీ. అంటే దీనిలో స్పేస్ ఎనర్జీ అంటాం. మన సబ్జెక్ట్ కోసం అని వుడ్ ఎనర్జీగా తీసుకుంటున్నాం అనమాట. వుడ్ ఎనర్జీ ఎక్కడ ఉంది అంటే లివర్, గ్యాల్ బ్లాడర్, ఇంకా లివర్, గ్యాల్ బ్లాడర్, ఐస్, మజిల్స్, నర్వ్స్, ఇమ్యూనిటీ, కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్, ఆర్టరీస్, ఇవన్నీ కూడా వుడ్ ఎనర్జీతో వస్తుంది అనమాట. సో టోటల్ బాడీ 5 ఎలిమెంట్స్తో మనం స్ప్లిట్ చేసేసారు. ఇదన్నీ కూడా ఓల్డెన్ డేస్ మెథడాలజీ, మనం కొత్తగా చేసింది ఏం లేదు ఇక్కడ. మనం డిస్కవరీ ఏం కాదు, పాతదాన్ని మనం దుమ్ము తట్టి దులిపి తీసుకొచ్చి బయటకు చెప్తున్నాం. ఎందుకంటే ఇంత ఈజీగా ఉంది అన్నది. ఎందుకంటే నాడీ చూసి నాడీలో ఏ మనిషి ఎంతకాలం బ్రతుకుతారో తెలిసిపోతుంది.
మనిషికి మా ఊర్లో మా పల్లెటూరులో ఒక ఆయన ఉన్నారు, ఆయన మూగ ఆయన చదువుకోలేదు ఏం లేదు. ఎవరైనా డెత్ బెడ్లో ఉంటే ఆయన్ని తీసుకెళ్ళి చూపిస్తే నాడిని చూసి ఆయన ఏ టైంలో ప్రాణం పోతుందో చెప్తారనమాట. ఎగ్జాక్ట్లీ చెప్పేస్తారు, ఇంకా టైంతో సహా చెప్తారు. మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 6 గంటలకి, ఇట్లా కరెక్ట్గా చెప్తారు. కొంతమందికి 1 ఇయర్ ఉంటారంటే 1 ఇయర్కి ఇంకా ఇట్లాగే ఉంటారని కూడా చెప్తారనమాట. చదువు లేదు ఏం లేదు, ఓన్లీ నేచర్ని బట్టి ఆయన డిసైడ్ చేస్తారు. అది ఎలా వచ్చింది విద్య అనేది మనకు తెలియదు. సో నాడి అంత అక్యురేట్గా చెప్తుంది ఏ విషయాన్నైనా. సో అలా చూస్తున్నప్పుడు మనకి పంచతత్వాలతో మనకి ఇంబ్యాలెన్సెస్ ఉన్నప్పుడే మనకి జనరల్గా పంచతత్వాల్లో మనకి ఇంబ్యాలెన్సెస్ ఉన్నప్పుడే పిల్లలు పుట్టడం అనేది లేకుండా పోతుంది అనమాట. సో జనరల్గా ఏమిటి ఉంటుంది అంటే లేడీస్కి 60% అని ఎందుకు చెప్తున్నామంటే ఈ యూరినరీ ట్రాక్ అండ్ యానస్కి మధ్యలోనే వెజైనల్ ట్రాక్ ఉంది. ఇది రెండు ఇలా ఉంటుంది, మధ్యలో ఉంటుంది. కాబట్టి న్యాచురల్గానే బై డిఫాల్ట్గా ఏంటంటే అక్కడ యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది మనకి. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చినప్పుడు యాసిడ్ ప్రొడక్షన్ ఉంటేనే అది చనిపోవడానికి, ఏ బ్యాక్టీరియా వైరస్ వచ్చినా చనిపోవడానికని అది అలాగే మన సృష్టి అలా మనకి పెట్టిందనమాట. సో యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ స్పర్మ్ అనేది లోపలికి వెళ్తుంది కదా, హస్బెండ్ వైఫ్ కలిపినప్పుడు. ఆ స్పర్మ్ అనేది కొన్ని కోట్ల మిలియన్స్ స్పర్మ్ ఉంటేనే ఈ వెళ్ళినప్పుడు ఇక్కడ వజైనాలో జస్ట్ ఎంటర్ అయినప్పుడే ఈ యాసిడ్లో పడి చచ్చిపోతాయి చాలా స్పర్మ్స్. ఇవి స్ట్రాంగ్ లేదనుకోండి, అప్పుడు ఇంకా వెళ్తున్నప్పుడు ఇంకా ఫెలోపియన్ ట్యూబ్లో చివరి దాకా వెళ్ళేదో లోపల ఎన్నో చచ్చిపోతాయి, మిగిలినవి ఒక 100 ఉంటాయి. ఈ 100 ఉన్నవి కూడా ఏమవుతాయి, ఒకవేళ ఎగ్ చాలా స్ట్రాంగ్గా ఉందనుకోండి, దీని యొక్క మొటిలిటీ ఇవన్నీ అంటారు. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, అవి దూర్చడానికి లోపలికి వెళ్ళలేకపోతాయి. అన్నిట్లో కూడా పోరాడి గెలిచేది ఏదో ఒక్కటి ఉంటుంది. అందుకే మనిషి జన్మ అంత గొప్ప జన్మ అంటారు. ఎన్నో మిలియన్స్ స్పర్మ్స్ వస్తే దానిలో ఒక్కటి కన్సీవ్ అవుతుంది కదా. సో దానిలో ఈ యాసిడ్ అనేది ఉండడం అనేది మనకు మంచిదే, కానీ దీనివల్ల ఇటువంటి మైనసెస్ కూడా ఉన్నాయన్నమాట. అంటే వీటిల్లో నుంచి ఇంకా దానిలో నుంచి ఆరితేరి బయటికి వెళ్ళాలి, దీనిలో ఈదుకుంటూ ఈ సముద్రంలో ఈదుకుంటూ దీనిలో గెలిచి వెళ్ళినవే ఆ ఎగ్గుతో కలిసి ఒక ఫార్మేషన్ అనేది జరుగుతుంది అనమాట. కొన్ని అలా జరిగిన కొన్ని ఎగ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉన్నాయనుకోండి, దాన్ని పగలగొట్టలేకపోతాయి ఇవి కొన్ని. అప్పుడు అది లేడీస్లో ఉన్న ప్రాబ్లం అనమాట. ఇలా వీటినంతా కూడా ఎలా మనం కరెక్షన్ చేసుకోవచ్చు అని అంటే మనం నాడీ చూసుకోవాలి. నాడీ చూసుకొని ఈ 5 ఎలిమెంట్స్లో ఏదైతే ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి అంటే జనరల్గా ఇప్పుడు మనకి ఒక ప్రెగ్నెన్సీ కావాలి అనుకోండి, దానికి వాటర్ ఎనర్జీ కరెక్ట్ ఉండాలి, దానికి కావాల్సిన ఆక్సిజన్ కరెక్ట్ ఉండాలి, దానికి కావాల్సిన టెంపరేచర్ కరెక్ట్ ఉండాలి, దానికి కావాల్సిన బ్లడ్ దట్ ఇస్ ఎర్త్ ఎనర్జీ కరెక్ట్ ఉండాలి, ఆకాశతత్వం దానికి కావాల్సిన స్పేస్ అది కరెక్ట్ ఉండాలి. అన్నీ ఉంటేనే కరెక్ట్గా ఫామ్ అవుతాయి. అప్పుడు మనకి నాడీ చూసినప్పుడు ఏం తెలుస్తుందంటే ఏదైతే కరెక్ట్గా లేదు, ఒకదానిలో నుంచి ఒకటి కరెక్ట్గా ఫామ్ కాలేదు, దాన్ని మనం కరెక్షన్ చేస్తాం. కరెక్షన్ చేసినప్పుడు న్యాచురల్గానే కన్సీవ్ అయిపోతాయి. మనం వేరే ఆర్టిఫిషియాలిటీకి వెళ్ళని అవసరం లేదు. ఆర్టిఫిషియాలిటీగా రావడం అనేది ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. ఇవన్నీ పాతకాలం అంతా పెళ్ళి అయినాక కొద్ది రోజుల కల్లా కన్సీవ్ అవ్వడం, అవన్నీ న్యాచురల్ ఫార్మేట్గా ఉండేది. ఇప్పుడేంటంటే అది ఒక పెద్ద ఫార్మేట్ అయిపోయింది. అదే ఒక జీవిత సమస్య అయిపోయింది ఇప్పుడు. దాని నుంచి డైవోర్సులు రావడం కానీ, పిల్లలు పుట్టలేదని, అది ఒక పెద్ద సమస్య, పెద్ద డిసీజ్ వైజ్గా తీసుకెళ్ళిపోతున్నారు ఇప్పుడు కదా. సో ఇది న్యాచురల్గా జరగవలసిన విషయం. ఎందుకు జరగట్లేదంటే 5 ఎలిమెంట్స్ ఒక ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి కాబట్టి జరగట్లేదు. అయితే మెయిన్గా ఇందులో ప్రాబ్లం అంటే ఫీమేల్ అంటారా, మేల్ అంటారా? ఫీమేల్ది 60% ఉంటుంది, మేల్కి 40% ఉంటుంది అని రీసెర్చెస్ చెప్తున్నాయి. సో జనరల్ ఎక్కడైనా ఎవరికైనా ఇప్పుడు ఒక 2 ఉన్నారంటే ఎవరికైనా ప్రాబ్లం రావచ్చు. సో వీళ్ళకే వాళ్ళకేం లేదు. ఇప్పుడు జనరల్గా లేడీస్కి కరెక్ట్గా 25 to 30 days లోపల పీరియడ్స్ రావాలి. ఆ పీరియడ్స్ రెగ్యులర్ వస్తూ ఉంటే 99.99% ఆఫ్ ఛాన్సెస్ వచ్చి కన్సీవ్ అయిపోతారు మగవాళ్ళలో ప్రాబ్లం లేకపోతే. అలా ఉన్నా కూడా 0.1% కన్సీవ్ కాని వాళ్ళు ఉంటారు రెగ్యులర్ వస్తున్నా. అది ఎక్కడ ఉంటుంది అని అంటే ఇలా ఈ యాసిడ్లో ఈ స్పర్మ్ లోపలికి వెళ్ళేటప్పుడు ఈ స్పర్మ్ చచ్చిపోవడం, దీనిలో కలవలేకపోవడంలో ఉంటుందన్నమాట. సో అలాంటి పరిస్థితుల్లో మనకి డెఫినెట్గా ఏంటంటే మనం పల్స్ బ్యాలెన్సింగ్ ద్వారానే దీనికి సొల్యూషన్స్ అనేది మనం తీసుకోవాలి డెఫినెట్గా. ఓకే.